ఎలా ఉన్నారు మీరు? వస్తానమ్మా మీరు చూస్తాను. తన చెల్లి అనమాట, మొత్తం అంతా ఆవిడే చూసుకుంటారు. లేదు వస్తాను, మీ ఇంటికి వస్తాను కదా, అప్పుడు చూద్దరు కానీ. మా పాప మేడం. హాయ్ తల్లి, నమస్తే, ఎలా ఉన్నావు? బాగున్నావు? ఏం చదువుతున్నావు? 8th క్లాసా? హాయ్ నాన్న, ఏం పేరు నీ పేరు? రిషి. వస్తానే నీ దగ్గరికి ఒకరోజు. అమ్మ జాగ్రత్త, అమ్మని ఇప్పుడు నవ్వుతూ పెట్టాలి. అమ్మని బాగా చూసుకుంటున్నావా నువ్వు? ఓ వెనకాల నవ్వుకుంటుంది. అమ్మ మీకు విషయం చెప్తున్నాను, మనకి ధైర్యం మించిన మెడిసిన్ ఏదీ లేదు, అర్థమైందా? అస్సలు ఆడవకూడదు. రేపు పొద్దున్న నేను మీ దగ్గరకు వచ్చి కనిపించినా కూడా మీరు నా దగ్గర ఆడవకూడదు, ధైర్యంగా ఉండాలి, అలాగేనా? పిల్లలు ఉన్నారు, ఏం కాదు. ఇంతకన్నా పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు జరిగిన వాళ్ళు కూడా ఈరోజు సర్వైవ్ అయ్యి చక్కగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ డీల్ చేస్తున్నారు కదా. మీరు వచ్చి కనిపిస్తే నాకు ఇంకా ఎక్కువగా నాకు హ్యాపీనెస్ ఉంటుంది. తప్పకుండా వస్తానమ్మా. కొంచెం టైం సెట్ చేసుకొని మీ గురించి పర్టికులర్గా నేను శ్రీకాకుళం వస్తాను, సరేనా? ఓకే. మీకు ఎప్పుడైనా మాట్లాడాలి అనిపిస్తే కనుక డెఫినెట్గా వీడియో కాల్ చేయండి, నేను మాట్లాడతాను. జాగ్రత్త, ఓకేనా?